ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు అందజేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయం ప్రహారీగూడ నిర్మాణానికి ఎమ్మెల్యే కొండబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ఐసీడీఎస్ ద్వారా బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు ప్రతిరోజు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా 15 లక్షలతో ప్రహారీగూడ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఐసీడీఎస్ పీడీసీహెచ్ లక్ష్మి మాట్లాడుతూ, అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయాన్ని ఆధునీకరణ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రహారీగూడ నిర్మాణంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లెపూడి వీరు, నాయకులు తుమ్మల సునీత, తుమ్మల రమేష్, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే మనకు 2018లో ఈ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. అయితే అప్పుడు నిధుల కొరత వల్ల కొంత అసంపూర్తిగానే మిగిలిపోయింది. దాంతో పాటు ఇక్కడ సముద్రపు గాలి వల్ల కూడా బిల్డింగ్ కండిషన్ చాలా దారుణంగా ఉందండి. దీన్ని మనం గౌరవ ఎమ్మెల్యే గారు కొండబాబు గారి దృష్టికి తీసుకెళ్తే సారు బిల్డింగ్ రిపేర్స్ నిమిత్తం కలెక్టర్ గారితో మాట్లాడి ఒక 15 లక్షల రూపాయలు అమౌంట్ అనేది శాంక్షన్ చేయించారండి. దానికి సంబంధించి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళతో పాటు లోపల వాల్స్ రిపేరింగ్, అదేవిధంగా ఆఫీసర్ కి సంబంధించి పర్టికులర్ గా ఏది రూమ్ సరిగ్గా లేదండి. ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి 2 నెలల సమయంలో ఇదంతా పూర్తి చేయడానికి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పనులు మొదలు పెట్టడానికి పునాది పడిందండి. దీనికి నిజంగా డిపార్ట్మెంట్ నుంచి సార్కి, అదేవిధంగా మన కలెక్టర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అంటే గవర్నమెంట్ డబ్బులు కదండి, సిఎస్ఆర్ కింద మనకి ఈ మనీ 15 లక్షలు అనేది శాంక్షన్ చేయించడం జరిగిందండి. ఇక్కడ 300 మంది వరకు మన స్టాఫ్ రోజు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బాత్రూమ్స్ లేకపోయినా ఆడవాళ్ళకి పరిస్థితి దయనీయంగానే ఉంది. ఇది ఇప్పుడు ఈ రోజు మొదలు పెట్టుకున్న 2 నెలల్లో ఇది పూర్తవుతుందని ఆశిస్తూ కాకినాడ అర్బన్ ప్రాజెక్టు అయితే ఈ రోజు మన కార్యాలయానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన చేయటకు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేత శంకుస్థాపన చేయించడం జరిగిందండి. ఈ బిల్డింగ్ 2018లో కట్టినప్పటికీ కూడా అసంపూర్తిగా ఉన్నందు కారణంగా ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యి 15 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగిందండి. ఈ అమౌంట్తో మొత్తం కార్యాలయానికి సంబంధించిన రిపేర్స్, కాంపౌండ్ వాళ్ళు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. దీనివలన మా ఆఫీస్లో సిబ్బంది ఇప్పటి వరకు పడిన ఏదైతే కష్టం ఉందో ఇక నుంచి మేము అలాంటి కష్టం పడకుండా ఉంటామని ఆశిస్తూ ఎమ్మెల్యే గారు అయినటువంటి మా కొండబాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. మా ఆఫీస్ తరఫున, మా ఆఫీస్ సిబ్బంది తరఫున చాలా చాలా ధన్యవాదాలు.